సిద్ధమా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరేమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఎన్నిక నా కోసరం కాదు, లేకపోతే మా రాజకీయ పార్టీల కోసరం కాదు. ఈ ఎన్నికలు రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి. అందుకే నేను చెప్తున్నాను, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం. 3 రాజకీయ పార్టీలు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి, సినిమాల్లోనే కాదు హీరో, నిజ జీవితంలో కూడా రాజకీయాల్లో కూడా నిజమైన హీరో మన పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తి. ఇంకో పక్క ఎన్డీఏ బీజేపీ, కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. మళ్ళీ రాబోయేది బీజేపీనే, అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే మన పొత్తు 3 రాజకీయాల పార్టీలు పెట్టుకున్నాం. ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి, మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం, భద్రత కోసం, ఈ రైతుల్ని ఆదుకోవడం కోసం ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎవరికైనా అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తారు. అది కూడా చాలా వినయంగా పనిచేసి నిజాయితీ నిరూపించుకుంటారు. కానీ జగన్కి మీరు అధికారం ఇచ్చారు. ఆ రోజు మీ దగ్గరికి వచ్చాడు, వస్తే నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బొగ్గల నిమిరాడు, ముద్దులు పెట్టారు. మీరంతా కరిగిపోయారు. మొత్తం అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు తమ్ముళ్ళు, అవునా కాదా అని అడుగుతున్నా. అంత పెద్ద మెజారిటీతో గెలిపిస్తే ఒక